ఇన్స్టాగ్రామ్ లో. మహానటి అనమాట. అసలు ఆమె ఎలాగ సెలబ్రేట్ అయ్యిందో, ఎలాగా బిగ్ బాస్కి వెళ్ళిందో, ఎలాగ రేడియో జాకీ అయ్యిందో, ఎలాగా జబర్దస్త్కి వెళ్ళిందో, మళ్ళీ ఆమె అమెజాన్ కంపెనీలో ఐటీ ఎంప్లాయ్ ఎలా అయిందో నాకు అర్థం అవడం లేదు. చాలా చిల్లరగా బిహేవ్ చేస్తుంది. చెప్పాను కదా, షీ ద సిగ్నేచర్ ఆఫ్ ఓవర్ యాక్టింగ్ అండ్ ఇరిటేటింగ్. దట్స్ ఇట్. ఆమె మీద ఇమీడియట్ గా టీటీడీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. బిఆర్కే నాయుడు గారు కదా, బిఆర్ నాయుడు గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నారు ఈరోజు. బిఆర్ నాయుడు గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. తిరుపతి కొండ చాలా పవిత్రమైంది. అసలు ఈ గీతురాయలు ఏమనుకుందా? అసలు తిరుపతి కొండని ఊటీ అనుకుందా, లేకపోతే ఏమైనా షూటింగ్ స్పాట్ అనుకుందా? పిచ్చి డ్యాన్సులు నాకైతే నచ్చలేదు. అసలు వీడియోలు ఎలా లేదు. అసలు మేము ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కనీసము ఆ ముఖద్వారం దగ్గర గోపురం ముందు ఫోటోలు దిగడానికి కూడా భయపడతాం మేము. ఇక్కడ అసలు ఎలా ఉందో లేదో, మన మొబైల్ లాగేసుకుంటారేమో, సెక్యూరిటీ ఉన్నారని. సెక్యూరిటీ కూడాను కొంచెం అప్రమత్తమై ఉండాలని నేనైతే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గోపురం ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమయ్యారు, పోలీసులు ఏమయ్యారు నాకైతే అర్థం కావడం లేదు. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ 20-25 మంది పోలీసులు ఉంటారు గోపురం దగ్గర. కానీ మరి మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళంతా